నమస్తే అడ్స్మల్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం. నమస్కారం అండి. సార్, నిన్న జనసేన ఆవిర్భ దినోత్సవం. సో చాలా మంది జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చాలా మంది వచ్చారు, అక్కడికి పాల్గొన్నారు, చాలా సక్సెస్ అయింది. సో ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్పీచెస్ గురించి. ఏదైతే స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారో బాగానే ఉంది. చిరంజీవి గారు కూడా తన సోషల్ మీడియా వేదిక అభినందించారు. సో అందరూ బాగానే, బాలినేని శ్రీనివాస్ అందరూ బాగానే మాట్లాడారు. ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇది మన నాగబాబు గారు పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలిచింది. పవన్ కళ్యాణ్ చరిష్మా ఒకటి, ఇంకోటి ఏంటంటే పిఠాపురం వాసులు అని, ఈ ఈ రెండే మెయిన్ కారణం అని నాగబాబు గారు చెప్పడం జరిగింది. ఇంకా మూడో వ్యక్తి అని అంటున్నారు కదా, అనేవాళ్ళు వాళ్ళ కర్మ అన్నట్టుగానే నాగబాబు గారు చెప్పడం జరిగింది. ఈ ఇది దేనికి సంకేతం వెళ్తుంది సార్? ఒకసారి చెప్పండి నాగబాబు గారి స్పీచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నిన్న ఒక పండగ రోజు ఒక రకంగా చెప్పాలంటే జనసేనకి, ఆ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఆ సానుభూతి వారికి, అభిమానించే వారందరికీ కూడా, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి అందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే ఆసక్తికరంగా జన సమూహాలతో, పార్టీ గతంలో వారు ఓడిపోయినా బాగా జరిగేది. ఈసారి మంచి విజయం తర్వాత జరుగుతున్న సభ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో సంబరంగా జరగాల్సిన సభ. అవును. విజయోత్సాహంతో ప్రశంసాపూర్వకమైన ప్రత్యర్థుల్ని సైతం, తమ తమ కూటమి భాగస్తుల్ని ప్రశంసించడంతో పాటు స్వయంగా తమను తాము కూడా ప్రశంసించుకుంటూ సాగాల్సిన ప్రసంగాలు అవన్నీ. అక్కడ మీకు కావాలంటే చూడండి, ఎన్నికల ముందు 2023లో కానీ 2022లో కానీ జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో జనసేనకి సభలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 22లో ఆయన ఒక మాట చెప్పాడు, కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా అనేటువంటి ఒక పిలిపిచ్చాడు, ఒక సంకేతం ఇచ్చాడు. నేను ఓట్లు ఇచ్చేయాలని మనం, కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలా అనేటువంటిది ఒక ఇండైరెక్ట్ గా ఒక సంకేతం ఇచ్చాడు. ప్రజలు హర్షించారు, ఆహ్వానించారు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఏదో బాగుందిరా బాబు అనుకున్నారు. 23 దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం దగ్గర జరిగారు. సానుకూలతలో అపాయకారిగా మాట్లాడుతున్నారేమో తెలియదు కానీ 23లో కూడా మళ్ళా ఓట్లు చేయాలనేమో అనేటువంటి నినాదం, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవనేమో అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంతకుముందు అనేక మీటింగుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలు మనం విన్నాం. ఆయన ఇంకా పక్కన పెట్టలేదు. ఇటీవల జరిగినాయి. ఈ సభలో మరింతగా కేడర్ను ఉత్సాహపరిచే విధంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సిన, పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన తరుణం ఇది. అలాంటి పరిస్థితుల్లో అందరు ఎక్స్పెక్టేషన్స్ ని, అంచనాలను తలకిందులు చేస్తా ఆ నాయకుల ప్రసంగాలు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా, పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయలేదు కానీ అతిశయోక్తులు కొన్ని మాట్లాడారు. ఇక నాగబాబు గారు అయితే డెఫినెట్ గా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ప్రసంగం చేశారు. ఖచ్చితంగా అభ్యంతరకరం, అందులో అనుమానం ఉంది. మీకు సాధారణంగా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరైనా సరే ఆ పార్టీ సానుభూతి పరులకి, కార్యకర్తలకి కృతజ్ఞతలు చెప్తారు. ఇక్కడ వర్మ గారి విషయంలో పిఠాపురం స్థానం వర్మ గారు ఇండిపెండెంట్ గా గెలిచిన స్థానం అది 2014లో. దాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు వేరే వాళ్ళకి టికెట్ కేటాయిస్తే ఈయన ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా చాటుకున్నాడు. అంటే వ్యక్తిగతంగా ఆయన కులబలం ఏం లేదు అక్కడ వర్మ గారికి. కులబలం లేకపోయినా అతని వ్యక్తిత్వం, వ్యక్తిగా అతను పిఠాపురం ప్రజలకు ఆరాధనీయుడు, బాగా అభిమానిస్తారు అక్కడ. అది ఆ నాయకుడు వ్యవహార శైలిని బట్టి ఉండొచ్చు. ఆయన ప్రజల్లో కలిసిమెలిసి తిరగటం, లేకపోతే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండటం, వాళ్ళకి అండగా నిలబడటం అంటే అనేక కార్యక్రమాల మీద వల్ల ప్రజల్లో అభిమానం వస్తుంది. అటువంటి వ్యక్తికి 2019లో ఓడిపోయాడు ఆయన. అది కూడా
భారీ వ్యత్యాసం ఏం కాదు. అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ జరిగింది, జనసేన, టీడీపీ, వైసీపీ. వైసీపీ 3వ స్థానంలో ఉంది. ఆ, వైసీపీ గెలిచింది. జనసేన మూడో స్థానం. వర్మ గారు 2వ స్థానంలో ఉన్నాడు, జనసేన 3వ స్థానంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని మొన్న సీటు పొత్తు ధర్మంగా పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నాడు. ఆ సీట్లో మరి త్యాగం చేయాల్సి వచ్చింది. త్యాగమే అంటారు దాన్ని. ఇన్నాళ్ల అవును. పాటు అక్కడ ఆయన పార్టీని ఉన్నాడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా పోరాడాడు. అంతకుముందు పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పుడు అతను ఇండిపెండెంట్ గా గెలిచాడు. కాబట్టి అతనికి డెఫినెట్ గా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను గెలవగలనని. ప్రస్తుతం 2024 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఒక వేవ్, తెలుగుదేశం పార్టీకే వేవ్ వచ్చిందండి. అవును. ఎవరైనా ఆ సముద్రంలో కలవాల్సింది. అంటే కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి. అంటే ఇది ఒకళ్ళనొకళ్ళు దెప్పుకున్నట్టు రెచ్చగొట్టినట్టు ఉండకూడదని మాలాంటి వాళ్ళు, పార్టీలో ఏం మాట్లాడుకున్నా కానీ మాలాంటి వాళ్ళు వాళ్ళ మధ్య అగాధాలు సృష్టించకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించి మనం జాగ్రత్తగా మాట్లాడతాం. అయినా సరే ఇటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత వాళ్ళకి సూచనలు కానీ ఎతో కానీ చెప్పకపోతే మా తప్పు అవుద్ది. ఉమ్. యువతలు కూడా మరి నీతి ఉత్తప్పుడు నీతి కౌరులు చెప్తారు, మరి ఇలాంటప్పుడు నోరు ఎందుకు మూసుకున్నారా అని చెప్పి మొదలనే తిడుతున్నారు. తిడతారు కదా మరి సహజంగానే. అవును, తప్పు, తిడతారు. పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, అతను పద్ధతిగా ఉంటాడు, ఇలాంటివన్నీ మాట్లాడతాం మనం. అతను నిజాయితీపరుడు, ఇలాంటివన్నీ అతన్ని చెప్పినప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా మనం మంచికి మంచి చెప్పాలి, చెడు వచ్చినప్పుడు బాబు చూసుకోవే బాబు, నీకు ప్రమాదం ఏమో, నీ పార్టీ భవిష్యత్తు చూసుకోవాలి కదా, జాగ్రత్తగా పెంచుకోవాలి కదా, మనం వాపుని చూసి బలుపు అనుకోకూడదు, ఇలాంటి మాటలు కూడా చెప్పాలి. ఎందుకంటే వాపు అని ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్ ఎలక్షన్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్, ఆ పార్టీ పెర్ఫార్మెన్స్, తర్వాత ఇప్పుడు ఎవరితో కలవటం వల్ల ఇది వచ్చింది అనేటువంటిది కూడా గమనించాలి. అదే మాట వాళ్ళు చెప్తున్నారు, మేము కలవటం వల్ల టీడీపీ గెలిచింది, ఈయన లేకుండా టీడీపీ చాలాసార్లు గెలిచింది. అవును, అధికారంలో కూడా వచ్చింది. కాబట్టి చేత మనం రకంగా ఏం చేయాలంటే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటే దీనికి మార్గం, పరమౌషధం అది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రెండు పార్టీలు ఒకళ్ళొకళ్ళు కించపరుచుకోకూడదు. అవును. ఆ నియమాలు, నిబంధనలు, సమయంలో టీడీపీ క్యాడర్ లీడర్స్ పాటిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి మిగతా వాళ్ళు అలాగ అనుకుంటున్నారు తెలియదు. సోషల్ మీడియాలో ఒకళ్ళనొకళ్ళు తిప్పుకుంటారు, కామెడీలు చేసుకుంటారు. సినిమాలో స్టార్స్ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి, ఫ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అవి కామన్ ట్రోలింగ్లు అవి అయ్యింది. ఉంటాయి. అది పెద్ద కామన్, పట్టించుకోకలేదు. రాజకీయంగా అధికార ప్రతినిధులు కానీ, అధికారికంగా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన పల్లెత్తు మాట అనడం లేదు. ఈవెన్ అగ్రనాయకత్వంతో సహా, అగ్రనాయకత్వం అయితే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన గౌరవిస్తుంది. మన కళ్ళ ముందు ఈ చూసి వాళ్ళకి 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా అసూయ పుట్టిలాగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మిగతా నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రతి ఉమ్. సందర్భంలోనూ స్పేస్ ఉన్నా లేకపోయినా ఆయన పేరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిపి మాట్లాడుతున్నారు. అంటే అవును. వాళ్ళు ఆయనకి ఇచ్చి గౌరవం అది, దాన్ని అలా భావించాలి. దాన్ని దాన్ని మరి ఇది చాలా జాగ్రత్తగా జన సైనికులు కూడా సమయంలో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆవేశపూరితంగా కాకుండా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఓకే. ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా ఏదైనా ఒక 5 ఏళ్ల పరిమితి, కాల పరిమితి ఉంటుంది. ఇప్పుడు టీడీపీ మనం అందరం అనుకున్నట్టుగా చాలా దూకుడుగాను కేసులు గీసులు అంటే కక్ష రాజకీయాలు ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి సుదీర్ఘమైన అనుభవం ఉంది. 4.5 దశాబ్దాల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. ఇంకా తెలుగుదేశం పార్టీ కన్నా 5 ఏళ్ళు ముందు నుంచి అనుభవం ఉంది ఆయనకి రాజకీయాల్లో. కాబట్టి ఉమ్. ఆయన ఏది శాశ్వతం కాదు. మనం ఉన్న సమయంలో జాగ్రత్తగా ప్రజలకు ఏమైనా చేయాలన్న ఆలోచనే ఉంటుంది. మనకి నచ్చుతుంది. అవును. మీకు నాకు కూడా నచ్చదే, వచ్చి తుక్కు గోడనే తొక్కేయండి అంటాం మనం. మనమే రెచ్చగొడతాం ఒక్కోసారి కోపం వచ్చేసి. అవును. అంటే చూస్తున్న పరిణామాలు వాళ్ళు వాగుడు చూస్తుంటే. కానీ వాళ్ళు ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా జాగ్రత్తగా ఎవరు ఎంత అరుచుకున్నా కానీ వాళ్ళ పనులు చేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు వరకు సక్రమంగా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ చాలా అద్భుతంగా ఉంది. పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చాడు. ఎందుకు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చెప్పరు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నాడంటే మా మీద ఏమైనా అపోహ ఉంటుందేమో, ఇలాంటి మాటలు అవి వచ్చినప్పుడు ఎవరో
దాన్ని ఇదిగా చూసుకో, మేము 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉంటామని ఇటీవల ఓ 10 రోజులు 15 రోజుల క్రితం చెప్పాడు ఆయన అవును. కదా. మా బంధం మాలో మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం ఎవరున్నా కానీ మా 15, అది కరెక్టే. మీలో మీరు కొట్టుకుంటాం కాదు, మీలో మీరు గిల్లుకుంటున్నారు, చిన్న చిన్న మాటలు అనుకుంటాం కాదు. ఇది ఏంటంటే మీరు బలవంతంగా నాయకులు కలిసి ఉంటాం కాదండి, క్యాడర్ కూడా కలవాలి. అవును. 2024 ఎన్నికల ముందు వీళ్ళ పొత్తుల ధర్మం పొత్తులు పెట్టుకోక ముందే క్యాడర్ కలిసిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని ఎదుర్కోవాలంటే ఎవరి కాళ్ళు స్వీయ వడంబడిక ద్వారా కలిసిపోయి పనిచేశారు. స్థానిక ఎన్నికల్లో కూడా అవును. ఎవరు ఎవరో పొత్తులు పెట్టుకుంటే మీకు కలిసి పోటీ చేయండి ఎవరు చెప్పలేదు. ఇవన్నీ చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఇది బాధ్యతగా, చాలా బాధ్యతగా. అంటే మీరు ఒక గెలుపు, పవన్ కళ్యాణ్ గారు గెలుపు మంచి మెజారిటీతో గెలిచారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు, ఎన్నికల ప్రచారంలో, ఎన్నికలు అయిన తర్వాత కూడా వర్మ గారి పట్ల ఆయన చాలా మంచిగా గౌరవంగా ఆయన ప్రశంసించాడు, ఆయన హక్కును చేర్చుకున్నాడు, ఆయన పట్ల మంచి మాటలు చెప్పాడు ఎన్నికల తర్వాత కూడా. అవును. ఇటీవల కాలంలో మొన్న చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ సీటు ఆయన వదులుకున్నందుకు ఆయనకి మొట్టమొదటి అవకాశంలోనే ఆయనకు ఒక ఎమ్మెల్సీ కానీ పదవి ఇచ్చి గౌరవిస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. ఉమ్. ఆ హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం టీడీపీ పార్టీకి ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి వత్తాసు పలకాలి, సపోర్ట్ చేయాలి. సరే, అనుకోకుండానికి నామినేటెడ్ పదవులు మొదటి విడత రెండో విడత వాటిలో రాలేదు, అలాగే ఎమ్మెల్సీల్లో కూడా ఆయనకు అవకాశం రాలేదు. ఉమ్. అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో కానీ ఎమ్మెల్యేలు ద్వారా ఎన్నుకునే ఎమ్మెల్సీల్లో కానీ ఆయనకు అవకాశం రాలేదు. అది పార్టీ దాన్ని సమర్థించుకుంది. పార్టీ తెలుగుదేశం పార్టీగా మేము ఇక్కడ బీసీలకి ఎస్సీలకి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. జనసేన నాగబాబు గారికి ముందే అనౌన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకున్నారు. మరి అప్పుడు ఆయనకి ఓదార్చి ఏం చెప్పుకున్నారో కానీ పార్టీ అధిష్టం ఆయన కొంత అసహనం ప్రదర్శించిన, బాధపడిన బాధ ఎందుకు ఉండదండి? డెఫినెట్గా ఉంటుంది. నువ్వు వండుకున్న కూడు ఇంకోటి తినేసిన తర్వాత మళ్ళా వండిన తర్వాత ఆళ్ళకి పెట్టేస్తుంటే ఈయనకి పెట్టకుండా ఆకలితో ఉంటే మరి బాధగానే ఉంటుంది. మరి అవునవును. అది కొంచెం చిరాకు పడి మీ ఇంట్లోనే చిరాకు పడతారు, మీరు ఇంకా పెట్టలేదేటండి. అలాంటి బాధ ఉన్న ఆయన మళ్ళీ తమాయించుకుని పార్టీ ఏం చెప్తే అది, చంద్రబాబు గారు లోకేష్ గారు ఏం చెప్తే దానికి డెఫినెట్ గా దానికి ఫలితంగా ఏ రాజ్యసభకు పంపిస్తారు, ఇంకెవడో ఆపలేడు దాన్ని. ఉమ్. ఇలాంటి వ్యాఖ్యలు నాగబాబు గారు ఎవరన్నా మమ్మల్ని గెలిపించారంటే అది వాళ్ళ కర్మ అనేటువంటి కఠినమైన వ్యాఖ్య చేయకూడదు. అలాగా వేదిక మీద పలువురు కొంచెం పార్టీని డెఫినెట్ గా జనసేన దాని ప్రభావం రాష్ట్రంలో ఉంది, జనసేన ప్రభావం పూర్తిగా ఉంది. అలాగే వాళ్ళు టీడీపీతో కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆచూకీ ఆనవాళ్ళు తెలియకుండా పోయాడు. ఇది మనం కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇంకొక మనకు కనిపించిన వాస్తవం ఏంటంటే వీళ్ళు కలవకపోయినా కానీ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఉమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఎందుకంటే సార్, ఇక్కడ ఒక కొంచెం మాట వినండి, చూడాల్సి. ఒక మాట కంటిన్యూ చేయనివ్వండి. ఉమ్. వీళ్ళు కలవకపోతే కూడా ఈ సార్వత్రిక ఎన్నికలు కరెక్ట్ గా 1 year ముందు 23 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్. రాష్ట్రంలో దాదాపు 108 నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు, అందులో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. ఘన విజయం సాధించారు టీడీపీ వాళ్ళు. అంటే ఎవరు పొత్తులు లేకుండా, అవును. ఎవరితోటి పొత్తు పెట్టుకోలేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఎవరో ఒక పార్టీని 4 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని మనం నిలబెట్టామంటాం అనేటువంటిది కొంచెం అది అతిశయోక్తిలా ఉంది. ఉమ్. మనం తక్కువ కాలంలో అనేక ఆటుపోట్లు గురయ్యాం. పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్లు దారంతా చీకటి, గాఢాంధకారం, రాళ్ళు ముళ్ళు పాములు తేళ్లు ఉన్నాయి, అన్ని దాటుకుని వచ్చాం. తిలక్ గారి కవిత్వం చెప్పాడు కదా, అలా చెప్పొచ్చు. మనం ఇన్నాళ్ళకి ఒక స్థాయికి వచ్చాం. భవిష్యత్తులో మరింత మెరుగైన పరిస్థితి, మరింత ఉన్నత స్థాయికి ఎదుగుదాం. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ప్రజల కోణంలో పనిచేద్దాం అంటే చాలా హుందాగాను చాలా బాగుండేది. ఉమ్. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగానే. టీడీపీ పార్టీని ఈయన నిలబెట్టడం కూడా ప్రజల కార్యకర్త, ఈ దేశంలో ఏ పార్టీకి లేని విషయం. మనం పార్టీ కార్యకర్తలు అలాగే పొగుడుకుంటారు, నాయకులు పొగుడుకుంటారు. మళ్ళాటోళ్ళు బయట నుంచి చూసినప్పుడు ఏం చెప్పాలంటే వాస్తవం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు హయాంలో ఉన్నప్పుడు 84లో పార్టీని
అక్రమంగా కూలదోస్తాయని ముఖ్యమంత్రి నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రజలతో సహాతో చేరి తిరిగి ఆయన 40 రోజుల లోపల ముఖ్యమంత్రిని చేశారు మళ్ళీ తిరిగి. అది అవును. చాలా అద్భుతమైన ఘట్టం అండి. ఎందుకంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు అవతల, ఇక్కడ ఆవిడతోటి సరిపోల్చగలిగిన ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఎవరు లేరు. అవును. అటువంటి వ్యక్తి తిరిగి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని తిరిగి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిని చేశారు అక్కడ. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఘన విజయం సాధించిన రోజు అది. తిరిగి ఎన్టీ రామారావు గారు 89లో పార్టీ ఓటమి పాలైన 2 ఏళ్లకే స్థానిక సంస్థల ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. 94లో అయితే ఏకఛత్రాధిపత్యం అంటే ఏకపక్ష విజయం, అంటే మొన్న వచ్చిన దానికంటే ఎక్కువ అది. అవును. మీకు 175లో 11 వచ్చినాయి, 294లో 23 వచ్చినాయి, 26 వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. అంటే అవును. తుడిచిపెట్టేటువంటి అది. అప్పుడు కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా చేరారు. టీడీపీతో పాటు కమ్యూనిస్టులు వాళ్ళు అందరూ ఉన్నారు. పొత్తులో భాగంగా 3 సీట్లు వచ్చిన వాళ్ళకి మా వల్ల గెలిచిందని వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. 99లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో చేరారు. పనిచేసే ముఖ్యమంత్రిగా ఆయనకి స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరినాయి. బీజేపీకి పని జరిగింది, బీజేపీ వీళ్ళతో కలవటం వాజ్పేయి గారు. అలాగే పరస్పరం ఒకరికొకరికి ఉపయోగపడ్డాం అనుకోవాలి తప్ప, బీజేపీ వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడప్పుడు మా వల్లే మీకు పొత్తుల వల్లే వచ్చి, పొత్తుల వల్లే వచ్చిందంటే టీడీపీ గెలిచిన చాలా సార్లు పొత్తులో ఉండొచ్చేమో కానీ పొత్తుల వల్లే టీడీపీ గెలిచింది అనేటువంటిది మాత్రం అతిశయోక్తి అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళు మాట్లాడడానికి అది అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ చాలా బలమైన పార్టీ, రాష్ట్రంలో నలుమూలల కేడర్ ఉన్న పార్టీ, 1, 2, 3 జిల్లాల్లో బలంగా అది కుల బలం చూపించుకుని మాట్లాడే పార్టీ కాదు అది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక వీళ్ళు నేను వ్యాఖ్యలకు వస్తే ఎవరి కర్మ, ఇలాగ మేమే గెలిపించామనుకుంటే అది కర్మ అన్నాడు. కానీ టీడీపీ వాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడలేదండి. కింద స్థాయిలో ఎవరో మాట్లాడతారు, ఒక ఎవరి నోటికి ఎవరు తాళమేస్తారు. కానీ బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న, పదవుల్లో ఉన్న వాళ్ళు, ముఖ్యమైన వ్యక్తులు ఇటువంటి బాధ్యత రాహిత్యమైన వ్యాఖ్యలు చేయకూడదు, ప్రసంగాలు చేయకూడదు. ఎవరి కర్మకి నిజమే, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులండి. ఇప్పుడు ఈ మాటల తాలూకు కర్మ ఫలితం వాళ్ళే బాధ్యులు. రేపు వద్దన్న టీడీపీ, నా చంద్రబాబు గారు లోకేష్ గారు మిమ్మల్ని ప్రేమించినంత మాత్రాన్ని సరిపోతాం. టీడీపీ కార్యకర్తలు, మిగతా నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణులు కూడా మిమ్మల్ని ప్రేమించాలి. రేపు వద్దని మీ భవిష్యత్తుకి ఆటంకం కలగకూడదంటే వాళ్ళు ఏమంటారంటే మేము గెలవకపోయినా పర్లేదు, మేము ఓడించగలమంటే ఆ రోజులు పోయినాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకే, అండర్లైన్ చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఓట్లు చీలికలు పీలికలు ఏమి ఉండవు. ఇంకా అవతల జగన్మోహన్ రెడ్డి కనపడ్డాలంటే ఇక్కడ ఎవడికెళ్తాడు అడిగే హెత్తరు ఓట్లు. అది మొన్న కూడా అదే జరుగును. వీళ్ళకి కొంచెం తెలుగుదేశం వాళ్ళకి అతి జాగ్రత్త, లేకపోతే మోడీ పైన బీజేపీతో పొత్తు అనివార్యం. ఎందుకంటే ఎలక్షన్ జరగదు, లేకపోతే వాళ్ళు పరమ దుర్మార్గుల పైన ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ సీట్ల కోసం వీళ్ళకి ఏదో సాయం చేసినట్టు చేశారు అంతే తప్ప ఈ రాష్ట్రం మీద ప్రేమ గట్ట ఏం కాదు. ఇప్పుడు చేస్తున్నారు, నిధులు ఇస్తున్నారు. ఇవ్వకపోతే రేపొద్దున్న వాళ్ళకి సీన్ సితారైపోతే కొంచెం దక్షిణాదిలో బలపడాలి. దక్షిణాదిలో కొంచెం గట్టి లీడర్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏపీ ఉంటే ఓ పాజిటివ్ వైపు వచ్చి 10 మంది చేరతారు అందులో. వాళ్ళకి స్వలాభం లేకుండా ఏ పని చేయరు. వీళ్ళు కూడా చాలా అంతే మర్యాదగా, అంతకన్నా ఎక్కువ మర్యాద ఇచ్చి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు టీడీపీ నాయకత్వం. అయినా సరే వాళ్ళ కేడర్కి వికారం వస్తుంది, అయినా సరే తమాయించుకుంటున్నారు. ఇప్పుడు ఆనందం తాగినప్పుడు వికారం వచ్చినప్పుడు నిమ్మకాయ బద్ద నాకుంటారు, పులుపు కొన్నారు బాబు సరిపెట్టుకుంటారు. అలా చేస్తున్నారు. దాన్ని అలుసుగా తీసుకోకూడదు. ఈ టీడీపీ నాయకత్వం కానీ ఇతర పార్టీల నాయకత్వాలు కానీ అలుసుగా తీసుకుంటే అల్టిమేట్ గా నష్టపోతారు. ప్రస్తుతానికైతే ప్రత్యామ్నాయం లేదు, భవిష్యత్తులో ఏం జరుగుద్దో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసుకున్నాడు. వీళ్ళు సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు గిల్లుకుంటాం, ముడ్డి గిల్లి జోలపాడటం లాంటివి కాదు. ఇప్పుడు మళ్ళీ దానికి కవరింగ్ స్టేట్మెంట్లు దానివల్ల ఉన్నది ఆల్రెడీ డామేజ్ జరిగిపోయింది. నాగబాబు గారి పట్ల ఎవరికే సదాభిప్రాయం లేదు. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా ఓరు బాబు ఎంతూరో బాబు మనకు అనుకుంటారు. అలాంటిది ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. ఎవరు ఎమ్మెల్యేల ద్వారా అయ్యాడైనా టీడీపీ ఎమ్మెల్యేలు ఒకటెత్తని కదా ఏకగ్రీవంగా అయ్యాడైనా. కనీసం ఆ కృతజ్ఞత కన్నా ఆ పార్టీ ఆవిర్భావ సభలో నన్ను ఎమ్మెల్సీ చేసిన వాళ్ళకి వీళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా.
అది కూడా చెప్పలా కనీసం. ఏ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి మ్యాక్సిమం రెస్పెక్ట్. అట్ ది సేమ్ వాళ్ళ నుంచి కూడా క్యాడర్ ఆశిస్తారు. వీళ్ళు ఏమి ఆశించారు చంద్రబాబు గారు, వాళ్ళు అదో టైపు. వాళ్ళ పని అయిపోతే చాలా అనుకున్నట్టుగా ఏదో నడిపించుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, మరి మిగతా క్యాడర్ ఎందుకు ఊరుకుంటారు? అసలు ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ ఇది. ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు మన తక్కువ అంచనా వేయకూడదు. మొన్న ఇటీవల కాలం జరిగిన పరిణామాలు చూడండి. వైసీపీ వాళ్ళ కంటే ఎక్కువ విమర్శిస్తారు టీడీపీ ఉమ్, క్యాడర్. అవును. శస్త్రచికిత్స చేస్తారు, మైక్రో లెవెల్లోకి పోతారు. ఇవన్నీ ఓకే. గమనించుకుని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, రాష్ట్ర క్షేమానికి పాటుపడాలి. అటువంటి పవర్ఫుల్ వ్యక్తి, దూకుడుగా ఉన్న వ్యక్తి కూడా ఉండాలని కోరుకుంటాం మాలాటోళ్ళు. ఎందుకంటే ఆయనలో కొంత నిజాయితీ కనిపించింది. అలాంటివన్నీ ఇటువంటి వ్యాఖ్యల వల్ల, ప్రసంగాల వల్ల మన మధ్యన మనోహర్ గారు కూడా అలా మాట్లాడారు. అవును. ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? టీడీపీ వాళ్ళు ఏం వార్నింగ్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఏం వార్నింగ్ ఇచ్చారు? మీరు ఎవరన్నా కూటమికి ఇబ్బంది కలిగే వ్యాఖ్యలు చేస్తే చాలా కఠినంగా ఉంటాను, మీరు ఎవరో పార్టీలో మాకు అక్కర్లేదని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, అలాగే టీడీపీ వాళ్ళు కూడా అందరికి ఆదేశాలు పంపిస్తారు. ఎవరు నోరెప్పకండి రా బాబు, ఎవడో మాట్లాడకండి రా బాబు. అనేక సందర్భాలు ఏదైనా సీట్లు పొత్తు అప్పుడు ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేదు. పొత్తు డిస్టర్బెన్స్ లేదంటే టీడీపీ పార్టీ పూర్తిగా సహకరించబట్టే. అసలు జనసేనలో పోటీ చేసిన వాళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళని కూడా అందులో చేర్చుకుని టికెట్లు ఇచ్చారు వాళ్ళు. దాని అర్థం ఏంటి? ఉమ్, ఇవన్నీ జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న కాకమొన్న వచ్చాడు. అవును. జనసేన నాయకుల్ని పట్టించుకోవట్లేదు అంటాడు. ఎందుకు పట్టించుకుంటారా నిన్ను? ఉమ్, నువ్వేం పోరాటం చేసావు జనసేన తరపుని? రాష్ట్రంలో జగన్ అరాచకాలకి నీ ఆస్తి దొబ్బేశారని బాధపడుతున్నావు నువ్వు. అంటే ఉమ్. నీది కాకపోతే అంత దూరంలో తాటికి ఎదురు ఎక్కమంటావు, కానీ నీ దొబ్బేసేటప్పుడు నీ బాధ వచ్చింది. వాటా జగన్ పెద్ద ఇవ్వలేదని కూడా దొంగ. బయటకు వచ్చారని వార్తలు వచ్చినాయి సార్. ఆ, అదే అతను అతను మాంగారు ఆస్తి దొబ్బేయడంట. ఆ, మరి ఎవరిదైనా దొబ్బేస్తాడు. దొంగోడికి అలవాటు అయిపోయినాడు. ఇంట్లో ఎవరు లేకపోతే తన జేబు తనే కొట్టేసుకుంటాడు దొంగోడు. అవును. అలాగా ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ పార్టీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఆయనకు ఒక గౌరవం, స్టేటస్, ప్రేమ, అభిమానం అన్ని ఏకకాలంలో పొందుతున్నాడు ఆయన. ఎక్కడి నుంచి? జన సైనికులే కాదు, టీడీపీ కేడర్ కూడా బ్రహ్మాండంగా ఓన్ చేసేసుకుంది ఆయన్ని. అవును. నాలాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఒక రకంగా పిచ్చిగా అభిమానిస్తాం మేము, టీడీపీ వాళ్ళ కన్నా ఎక్కువ ఉమ్, ఆ జన సైనికులు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆయన కొంచెం బాధ్యతగా మాట్లాడేలాగా, అసలు ఆ విజయోత్సవ సభ కింద చేసుకోవాలదండి ఆవిర్భావ సభని. అది అవును. మానేసి వివాదాస్పదం చేసుకున్నారు. చూసావా? ఇక్కడ వివేకము, విజ్ఞానము, వివేకము విజ్ఞానవంతుల లక్షణం ఏంటంటే, వివేకవంతుల లక్షణం ఏంటంటే చిన్న అవకాశాన్ని కూడా పెద్దగా మరల్చుకుని దాన్ని పోర్ట్రేట్ చేసుకుని జాగ్రత్తగా ఎక్స్పోజ్ చేసుకోవాలి. అది ఓకే. మానేసి ఆ విజయోత్సవ సభని ఆ ఉత్సాహం మీద నీళ్లు జల్లి అప్పుడు కేరింతలు కొట్టొచ్చేమో కానీ ఎవరి కాళ్ళు గుండెల మీద చేసుకుంటే పిఠాపురంలో ఏం జరిగింది, రాష్ట్రంలో ఏం జరిగింది, రాష్ట్రంలో టీడీపీ బలం ఎంత అనేటువంటిది ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం అంటే సిగ్గుచేటు. టీడీపీ వాళ్ళు అందుకని వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ఉమ్, బలమేట వాళ్ళకి తెలుసు. భవిష్యత్తులో ఎవరు ఓవర్ యాక్షన్ చేసినా ఏం జరుగుద్దో వాళ్ళకే తెలుసు. అవును. నిన్నగాక మొన్న సోమవీర్రాజు వచ్చాడు ఎమ్మెల్సీగా. టీడీపీ కేడర్కి అసలు ఇష్టం లేని వ్యక్తి, కానీ బీజేపీ అవును. పార్టీకి అతను అత్యంత ఇష్టడు. బీజేపీలో గతంలో ఆ అగ్రనాయకత్వం విభేదించినప్పుడు అతను విభేదించాడు. ఇప్పుడు అగ్రనాయకత్వం వీళ్ళు బాగా నాకుంటున్నారు కాబట్టి మళ్ళీ నాక్కోవచ్చు ఉమ్, ఒకళ్ళు ఒకరు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఇలాగ అనేక విషయాల్లో చాలా బాండింగ్ బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్న సమయంలో దురదృష్టం ఏంటంటే నాగబాబు గారి మీద అందరికీ ఒక దురభిప్రాయం ఉంది. ఇతను అడుగెడితే మటాశ్రా బాబు అని. అలాంటి పరిస్థితుల్లో అతను రాగానే ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో అతనికి మరింత చుట్టుకుంటుంది. అవును. అది గుర్తుపెట్టుకుని జన సైనికులు కూడా వాళ్ళ వాళ్ళ నాయకత్వాలకు చెప్పుకోవాలి. అక్కడికక్కడ మీరు చాలా బాగా మాట్లాడారు, టీడీపీ వాళ్ళు పని అయిపోయింది అనుకున్నారు అనుకో, వాళ్ళు దెబ్బైపోతారు. ఓకే. ఎందుకంటే థ్యాంక్ యూ. అది చూసుకుని జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. టీడీపీ వాళ్ళు ఆచి తూసి స్పందిస్తారు. దీని మీద పెద్ద స్పందన లేవు చూడండి. అంటే వాళ్ళు ఇగ్నోర్ అవును. చేశారు, వాళ్ళు అలాగే వాడుకుంటారులే అన్నట్టుగా. ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సార్.